గత నవంబర్ నెలలో జరిగినటువంటి ఒక డెకాయిటీ కేసుకు సంబంధించి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది. దీనిలో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో సిద్ధార్థ చౌదరి అని చెప్పేసి ఈ అల్వాల్లోనే ఈ వీసా ప్రొవైడ్ చేసేటటువంటి కన్సల్టెన్సీ నిర్వహిస్తుంటాడు. తను అల్వాల్లోనే వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ రెసిడెన్స్ ఉంటుంది. సో ఈ నిర్వహించే క్రమంలో ఇతనికి ఒక కార్ డ్రైవర్తో పరిచయం కావడం జరుగుతుంది. గోపి అని చెప్పేసి రాజమండ్రికి చెందినటువంటి కార్ డ్రైవర్. ఎందుకంటే ఈయనకు విజయవాడలో కూడా ఆఫీస్ ఉంటుంది, అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంటుంది. ఆ క్రమంలో గోపి అనే డ్రైవర్ ఇతనికి పరిచయం కావడం జరుగుతుంది. దాంతోపాటు సైమల్టేనియస్గా ఏంటంటే ఈ డెకాయిటీ కేసులు ఎవరైతే మెయిన్ అక్యూజ్ ఉంటాడో రాజమండ్రి ఏరియాకి చెందినటువంటి రఘురాజ వర్మ. సో ఇతను ఎంఓ ఏంటంటే సూడో పోలీస్గా, నేను పోలీస్ అని చెప్పుకొని రహదారుల మీద బెదిరించి లేకపోతే ఎవరినన్నా కిడ్నాప్ చేసి వెహికల్లో తీసుకెళ్ళి వాళ్ళ మీ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళని వదిలిపెట్టే ఎంఓలో ఉంటుంది. గతంలో ఇతని మీద సైబరాబాద్ లిమిట్స్లో ఆల్మోస్ట్ 14 కేసులు ఉండడంతో పీడీ యాక్ట్లో కూడా ఇతన్ని బుక్ చేయడం జరిగింది. ఆ పీడీ యాక్ట్ శిక్ష కూడా పూర్తి చేసుకున్న అనంతరం ఇతను బయటికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ వచ్చిన తర్వాత కూడా ఇటువంటి అఫెన్స్లకు పాల్పడుతున్నాడు. ఆ పాల్పడే క్రమంలో ఈ రఘురాజ వర్మకి యాక్సిడెంటల్గా ఒకరోజు విజయవాడ వెళ్ళే పని మీద ఉన్నప్పుడు ఎల్బీ నగర్లో ఇతని కారు దొరుకుతుంది గోపిది రెంట్కు. సో ఈ గోపితోటి విజయవాడ వెళ్తున్న క్రమంలో నేను పోలీసులనే చెప్పుకుంటాడు ఇతను ఎంఓ ప్రకారము. ఇద్దరికి పరిచయం ఏర్పడిన తర్వాత ఇతను 2-3 అఫెన్సులు చేయడం కొరకు చేసిన ప్రయత్నాల్లో గోపిని పిలిపించుకుంటాడు. అతని వెహికల్ని యూజ్ చేసేసి ఒకసారి జహీరాబాద్ ఏరియాలో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఏరియాలో ఇటువంటి 2-3 చోట్ల అటెంప్ట్ చేయడం జరుగుతుంది ఈ రఘురాజ వర్మ. చేసినప్పుడు ఈ గోపికి కూడా డౌట్ వస్తుంది, నిజంగా పోలీసేనా ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అడిగితే ఇట్లా చెప్తాడు అన్నట్టు. ఇట్లా ఏం లేదు, నేను పోలీసులానే చేస్తా, కానీ మెయిన్గా మనది ఏంటంటే ఇట్లా ఇల్లీగల్ బిజినెస్ చేసేటోళ్ళు వీళ్ళు ఉంటే నేను వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటా, కాబట్టి ఇప్పుడు ఉంటే మన ఇద్దరం కలిసే చేద్దాం అంటే అప్పటికే ఇద్దరి మధ్యలో అంత సఖ్యత కుదురుతుంది. సో దాంతో ఇతను కూడా ఇతన్ని నమ్ముతాడు. గోపి కూడా నమ్మి ఈ గోపికి ఎవరైతే అంతకుముందు ఈ వీసా కన్సల్టెన్సీ ఆయన పరిచయం ఉన్నాడో సిద్ధార్థ చౌదరి, ఇట్లా ఇద్దరు కలిసి ఆలోచించే క్రమంలో ఒకరోజు సిద్ధార్థ చౌదరి గురించి చెప్తాడు. సో ఈ సిద్ధార్థ చౌదరి బాగా వీసా కన్సల్టెన్సీ ఉంటుంది, బాగా డబ్బులు ఉంటాయి ఆయన దగ్గర, మనము ఆయన ఇట్లా అమ్మాయిల పేరు చెప్పి మాట్లాడితే ఈజీగా అమ్మాయిల వీక్నెస్ ఉంటుంది తనకు, కాబట్టి మనం ఏదన్నా ప్రయోగం ఎక్స్పెరిమెంట్ చేస్తే కనెక్ట్ అవుతుంది, అతని దగ్గర డబ్బులు మంచి వసూలు చేయొచ్చు అని చెప్పేసి గోపి సలహా ఇస్తాడు. ఆ సలహా మేరకు రఘురాజ వర్మ ఫర్దర్గా వర్కౌట్ చేస్తాడు. ఒకసారి అల్వాల్కి వచ్చి చూసుకుంటాడు, ఆ ఏరియాలో వర్కౌట్ చేసి, కాకపోతే ఆ టైం బీయింగ్ అప్పుడు అతను కుదరని